హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. 20 ఏళ్ల క్రితం సంచలనం రేపినటువంటి తెలుగు రాష్ట్రాలు, అప్పటి ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఉండేటువంటి ఒక ప్రముఖ నటి ప్రత్యూష గారు ఎంత అందంగా ఎంత అద్భుతంగా నటన చేస్తారో, ఆమె చనిపోయినప్పుడు ఆ విషాదమైనటువంటి ఘటన కూడా అంతే సంచలనం రేపిందని చెప్పాలి. ఆ విచారణ ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఈ రోజు ఆ తీర్పుకు సంబంధించినటువంటి ఒక ఎక్స్క్లూజివ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. సుప్రీంకోర్టుకు సంబంధించి ఎవరైతే ఆమె చనిపోయినటువంటి దాంట్లో ప్రధాన పాత్రధారిగా సూత్రధారిగా ఉన్నాడో ఆయన పేరు సిద్ధార్థ రెడ్డి. ఆయన ఇప్పటి వరకు కూడా బయటే తిరుగుతూ, అంటే అప్పుడు కొంతమంది అరెస్ట్ చేశారు, బట్ మళ్ళీ బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. కేసు ఇంకా అదే కంటిన్యూగా అవుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 20 ఏళ్ళు అయింది. అంటే ఒక నటికి సంబంధించి ఎన్ని రోజులు, ఒక సెలబ్రిటీకి సంబంధించి ఇన్ని రోజులు ఒక కేసు నడిచింది అంటే ఆలోచించండి ఎన్ని జరుగుంటాయో, ఎన్ని రకాల విషయాలు అవి ఉంటుంటాయో. ఈవెన్ వాళ్ళ అమ్మగారు ఇప్పటి వరకు ఆ కేసు గురించి పోరాడుతూనే ఉన్నారు. అయినా కూడా ఇప్పటికీ సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను. ఆ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కాసేపటి క్రితం ఇచ్చినటువంటి తీర్పు ఇది. సినీ నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు. నిందితుడు సిద్ధార్థ రెడ్డి పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు. నిందితుడు సిద్ధార్థ రెడ్డిని లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశం. సిద్ధార్థ రెడ్డికి 4 వారాల సమయం ఇచ్చి హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సమర్థించినటువంటి సుప్రీంకోర్టు. నిజంగా ఆమె ఎంత అందంగా ఎంత మంచి యాక్టరో మనకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అప్పట్లో ఉదయ్ కిరణ్ గారితో కలిపి ఆమె చేసినటువంటి సినిమా కావచ్చు, మోహన్ బాబు గారితో కలిసి కొన్ని సినిమాలు చేయడం కావచ్చు, అంటే ఒక మంచి గుర్తింపు. మన తెలుగు అమ్మాయి మన తెలుగులో చాలా మంచిగా సక్సెస్ అవుతుంది అనుకున్నటువంటి ఆ టైంలో ఆమె సడన్ గా ఒక మంచి ఫామ్ లో ఉండగానే చనిపోవడం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. కానీ సడన్ గా చాలా పెద్ద సంచలనమే రేపింది ఆ టైంలో ఆ కేసు అంతా కూడా. ఎవరెవరో పెద్ద పెద్ద తలకాయలు దాని వెనకాల ఉన్నారు అని చెప్పి, ఎవరెవరో మేనేజ్ చేస్తున్నారని చెప్పి ఆమె బయటకు వచ్చి, వాళ్ళ తల్లి బయటకు వచ్చి చాలా మందికి సంబంధించినటువంటి ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. కోర్టులో కూడా చాలా బలంగా 20 ఏళ్ల పాటు కొట్లాడటం అంటే ఆషామాషి విషయం కాదు. ఆమె తన కూతురు మరణం వెనుకున్నటువంటి ఆ వ్యక్తులకి శిక్ష పడాలి అని చెప్పి 20 ఏళ్ళు ఆ తల్లి పడ్డ క్షోభ, బాధ అంతా ఇంత కాదు, వర్ణనాతీతం అనమాట. తన ఎంతో ప్రయోజకురాలయ్యి ఎంతో గొప్పగా మంచి నటిగా కావచ్చు, మంచి పేరు సంపాదించుకుంటున్నట్టు ఉంటుందని చెప్పి అనుకునేటువంటి ప్రత్యూషాన్ని ఆమె కోల్పోయిన తర్వాత ఆమె మళ్ళీ అవన్నీ దిగమింగుకుని వాళ్ళ మీద పోరాటం చేసేటప్పుడు ఎన్ని రకాల ఒత్తిళ్లు, ఒడిదుడుకులు, ఇంకొక రకమైనటువంటి ఇబ్బందులు అన్నిటిని తట్టుకుని 20 ఏళ్ల పాటు నిజంగా ఆమెను కంటానికి ఎంత ప్రయత్నం చేసింది, ఎంత బాధపడిందో పక్కన పెడితే, ఇప్పుడు ఆమెని గెలిపించటం కోసం, వాళ్ళ కూతురును మరణాన్ని గెలిపించటం కోసం ఈరోజు వాళ్ళకి శిక్ష పట్టడం కోసం 20 ఏళ్ళు ఆ తల్లి నిజంగా చాలా ఎంత ప్రయత్నం చేసిందంటే మాటల్లో చెప్పలేను అనమాట. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు డెఫినెట్గా ఒక సంచలనం అనే చెప్పాలి. దీని మీద నిజంగా అంటే ఒక 20 ఏళ్ళు ఈ కేసుకు సంబంధించి ఇంతవరకు రావటం అనేది కూడా, ఈవెన్ చాలా కేసులకు సంబంధించి కొన్ని తరాలు, కొంతమంది వ్యక్తులు కూడా ప్రాణాలు కూడా పోయినటువంటి పరిస్థితి వచ్చింది. ఈవెన్ ఎందుకంటే కొన్ని తరాలు అలా ఆ కేసులు కోర్టులో ఉండిపోవటం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ తల్లి పడ్డ శ్రమకు తగ్గ ఫలితాన్ని ఈరోజు 20 ఏళ్ల తర్వాత ప్రత్యూష మళ్ళీ తన కేసును తాను గెలిపించుకోవటం కోసం ఇంకా కష్టపడి వాళ్ళ తల్లి రూపంలో ఇంకా ఇంత ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసిందేమో అనిపించింది.